ఈ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజా వ్యతిరేకత కూడగట్టుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 10 నెలల్లో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత కూడగట్టుకుంది. కాబట్టి మేము మాత్రము ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని, గతంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లేశారు, ఇటీవల కాంగ్రెస్ ఓటేశారు. అయినా ఈ రెండు పార్టీలలో ఏమాత్రం పరిపాలన తేడా లేదు, రెండు ఒకటే అనేటువంటి విధానంతో మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ ప్రభుత్వము మరి అల్లవిగా అన్నటువంటి హామీలు ఇచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచరు చేయాలి, ఏ రకమైనటువంటి పథకాలు అమలు చేయాలి, వెల్ఫేర్ యాక్టివిటీ ఏంటి, డెవలప్మెంటల్ యాక్టివిటీ ఏంటి, ఉద్యోగస్తుల జీతాలు ఏంటి, ఇవేమీ ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఆదాయానికి ఖర్చుకు చాలా తేడా ఉంది. ఆదాయము 1000 రూపాయలు వస్తుంటే ఖర్చు 2000 ఉంది. అంటే ప్రతి నెల 1000 రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి ఏమాత్రం మంచిది కాదు. మనం ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటాము, ఎమ్మెల్యేగా ఉంటాము, ఎంపీగా ఉంటాము, కానీ రాష్ట్రం ఉంటుంది, ప్రజలు అనేటువంటి వాళ్ళు కంటిన్యూషన్ ప్రాసెస్, ప్రజలు కూడా ఉంటారు. ప్రజల జీవితాలలో అంధకారం తీసుకురావడం మంచిది కాదు. అభివృద్ధి విషయంలో కానీ, ఈ యొక్క రాష్ట్ర సంక్షేమం విషయంలో కానీ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అంధకారంలో ఏర్పడింది. భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం వచ్చింది. ఇది అనేక రాష్ట్రాల్లో ఉంది. రాజకీయాలలో పోటీతత్వంతో ఇష్టారాజ్యంగా మేమందరం రాజకీయ పార్టీలో ప్రజలకు హామీ ఇచ్చి అడగకముందే, ఎవరు కూడా ఫ్రీ బస్సు కావాలని అడగలే, మేము ఇచ్చేస్తున్నాం. కాబట్టి మాకు ఓట్లు కావాలి, మాకు అధికారం కావాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు అడగకముందే ప్రజలను ఈరోజు మరి మేము అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళను బద్దకస్తులు చేసేటువంటి విధంగా, రాష్ట్ర అభివృద్ధి, ఆ పిల్లల భవిష్యత్తును అంధకారంలో పడే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది మన తెలంగాణ తాజా ఉదాహరణ అని చెప్పి మనం చేస్తాం. అంటే రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రజల అభిప్రాయం. మీరు ముఖ్యమంత్రి అయితే గనక అంటే ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఎందుకంటే ప్రజల అభిప్రాయం సార్ అది. బీజేపీ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వస్తే గనక ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అని. అట్లేం అనుకోవడం లేదు. ఇంకా మీ ప్లానింగ్ సార్, ఫ్యూచర్ ప్లానింగ్? మా పార్టీ తెలంగాణలో అధికారం తీసుకురావడం ఒకటే ఈరోజు ఉన్న టార్గెట్. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీని ఇంకా మనం బాగా అభివృద్ధి చేసుకోవాలి. రాజకీయాల్లో నైతిక విలువలు వచ్చే విధంగా అందరం ప్రయత్నం చేయాలి. నీతి నిజాయితీతో పనిచేయాలి. రాజకీయాలలో విమర్శలు కూడా సద్విమర్శలు ఉండాలి. ఈ రకంగా నా ఆలోచన.